చిన్నారుల ప్రపంచానికి చిట్టి చెల్లాయిలకి తమ్ముళ్ళకి స్వాగతం రా. మనం కథలు చెప్పుకొని చాలా రోజులైంది కదా. మరి ఈరోజు ఒక చిన్న కథ చెప్పేసుకుందాం, సరేనా? అవును, మనం పొడుపు కథలు కూడా చెప్పుకుంటున్నాం కదా ప్రతిసారి. ఇవాళ కూడా ఒక పొడుపు కథ చెప్పుకుందాం, సరేనా? ఈ పొడుపు కథ ఏంటంటే, అమ్మ అంటే దగ్గరికి వస్తాయి, నాన్న అంటే దూరం పోతాయి. అమ్మ అంటే దగ్గరికి వస్తాయి, నాన్న అంటే దూరం పోతాయి. అవేంటి చెప్పుకోండి. మీకు అర్థమైందా? ఓ పని చేయండి, ఇప్పుడు ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపల మనం చిన్న కథ చెప్పేసుకుని ఆ తర్వాత పొడుపు కథ ఏంటో మనం తెలుసుకుందాంరా, సరేనా? ఒకసారి ఏమైందంటే, సూర్యుడు గాలి వాదించుకోవడం మొదలుపెట్టాయి. అంటే నేను గొప్పవాణ్ణి అనుకుంటూ అవి అనుకుంటున్నాయన్నమాట. వాళ్ళు అలా వాదించుకుంటూ ఉంటే ఎంతసేపటికి అది తీరట్లేదన్నమాట, పోటీ వస్తుందన్నమాట. అప్పుడు అన్నాడు కదా సూర్యుడు, నువ్వు గొప్ప అంటున్నావు, నేనే గొప్ప. ఎందుకంటే ప్రపంచంలో నేను లేకుండా ఎవ్వరూ బతకలేరు. వర్షాలు పడాలన్నా, పంటలు, పొలాలు, పళ్ళు, కూరలు ఏవి కావాలన్నా మనిషికి నా సహాయం ఉండాల్సిందే. లేకపోతే మనిషి తిండి లేక చనిపోతాడు. అలాగా అందరికీ నా వల్లే మొత్తం ప్రపంచంలో మనుషులు బతకడానికి అవకాశం కలుగుతుంది. నేను నా పవరు లేదనుకో, అప్పుడు కష్టం. మరి నువ్వేంటో చాలా గొప్పవాడిని అని చెప్తున్నావు అని అన్నాడు. అప్పుడు గాలి ఉంది కదా, నేను ఎందుకు గొప్పో తెలుసా? నేను లేకపోతే అసలు గాలి పీల్చడమే ఉండదు మనిషికి. అసలు మనిషే బతకడు. ఒక్క క్షణం గాలి పీల్చకుండా ఉంటే మనిషి ఉంటాడా? చనిపోతాడు కదా. కాబట్టి నేనే గొప్ప, నువ్వు గొప్ప అంటావేంటి అని గాలి అందనమాట. అనేటప్పటికీ ఇలాగా ఈ వాదన ఎప్పటికీ తీరేటట్టుగా లేదని వాళ్ళే అనుకున్నారు కదా. వాళ్ళే మనం ఒక కాంపిటీషన్, అంటే ఒక పోటీ పెట్టుకుందాం. ఇప్పుడు నువ్వు గొప్ప నేను గొప్ప తెలియాలి కదా. అలా చూడు, ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నాడు. అలా వెళ్తున్న ఆయన ఒక బ్లాక్ కోటు వేసుకున్నాడు. చూసావా? ఆ బ్లాక్ కోటుని నీ గొప్పతనంతో, నీ పవర్తో నువ్వు ఆ కోటు అతను తీసేటట్టుగా చేయాలి. బాబాయ్ నేను ఇంకా భరించలేను అని తీసేటట్టుగా చేయాలి. అప్పుడు నువ్వు గొప్ప. లేకపోతే నేను ఆయన కోటు తీసేటట్టుగా చేస్తే నేను గొప్ప అని అన్నాడు సూర్యుడు. గాలి అంది కదా, సరే అలాగే చేద్దాం అందనమాట. సరే ఏం చేసింది, ఫస్ట్ గాలి నేను మొదలు పెడతాను అన్నాడు. సరే అన్నాడు సూర్యుడు. గాలి ఏం చేసిందంటే బాగా పెద్దగా వీచడం పెట్టేటప్పటికీ ఆ కోటు వేసుకున్న మనిషి ఏం చేశాడంటే, బా ఏంటో చలేస్తోంది నాకు అనేసి ఆయన తన కోటుని ఇంకొంచెం దగ్గరికి ఇలాగా బాగా గట్టిగా దగ్గరికి, శరీరం దగ్గరికి, అంటే చలేస్తుంటే మనం ఇలా దగ్గరికి కప్పుకుంటాం కదా, అలాగా కప్పుకునేటప్పటికీ అయ్యో ఈయన కోటు తీయట్లేదు, కోటు తీయకుండా ఇంకా దగ్గరికి కప్పుకుంటున్నాడు అనేసి గాలి ఇంకొంచెం గట్టిగా వీచడం మొదలుపెట్టింది. ఆయన ఆ కోటుని ఇంకొంచెం గట్టిగా బాగా దగ్గరగా పట్టుకుని ఇలాగా వండుతూ ఇలా గట్టిగా కోటు వదలకుండా పట్టుకున్నాడు అనమాట. ఎంత ప్రయత్నించినా గాలి ఆ కోటు ఆ మనిషి తీయలేదనమాట. అప్పుడు గాలి అంది, నేను ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు అని సూర్యుడితో అందనమాట. అప్పుడు సూర్యుడు నవ్వన్నాడు కదా, చూసావా నేనే గొప్ప అని చెప్పాను కదా, నువ్వు నమ్మలేదు, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అన్నాడనమాట. అని సూర్యుడు కొంచెం వేడిగా, ఎక్కువ ఇంతకుముందున్న దానికంటే కొంచెం వేడిగా బాగా బాగా రెడ్గా అయిపోయాడు, బాగా వేడిగా అనిపిస్తోంది అక్కడ. అప్పుడు అనుకున్నాడు ఆ కోట్ వేసుకున్న మనిషి, భయ్ ఇప్పటివరకు చలేసింది, ఇప్పుడు ఏంటి ఇలాగా వేడిగా ఉంది అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి కోటు తీయలేదు. అప్పుడు ఏం చేశాడంటే
సూర్యుడు ఇంకా బాగా బాగా వేడి ఎక్కువ చేసేసాడనమాట. వేడి ఎక్కువ చేసేటప్పటికి అమ్మో అంత వేడిలో మనం కోటు వేసుకోగలమా? వేసుకోలేం కదా. అప్పుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి, బాబోయ్ చాలా వేడిగా ఉంది, చెమటలు పోసేస్తున్నాయి అనేసి వెంటనే తన కోటుని తీసేసి తన చేతి మీదకి పెట్టుకున్నాడు అనమాట. వెంటనే సూర్యుడు అన్నాడు కదా, చూసావా నేనే గొప్ప అని ఎప్పుడైనా ఒప్పుకుంటావా? ఆ మనిషి కోటు అసలు వేసుకోలేకపోయాడు, వెంటనే తీసేశాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాలేదు, కాబట్టి నేనే గొప్ప అని అన్నాడనమాట. అదరా అంటే నిజానికి సూర్యుడు గొప్ప గాలి గొప్ప అంటే ఇద్దరూ గొప్పవాళ్లే. ఎందుకు చెప్పనా, మనం గాలి పీల్చకుండా ఉండలేం కాబట్టి గాలి లేకుండా ఉండలేం. సూర్యుడు లేకపోతే మనకి ఆహారం ఉండదు, వర్షాలు ఉండవు, పంటలు ఉండవు, ఏమీ ఉండవు. మనిషి బతకడం కూడా కష్టమే, చీకటిగా ఉంటుంది సూర్యుడు లేకపోతే. ఆయన వెలుతురులోనే ప్రాణులందరూ బతుకుతారు కాబట్టి ఆయన గొప్ప, ఎవరికి వాళ్ళే గొప్ప అన్నమాట. ఇది ఒకళ్ళు గొప్ప కాదని ఉండదు, కానీ వాళ్ళు సరదాగా అలాగా పోటీ వేసుకున్నారా, అదనమాట సంగతి. అవును, మరి పొడుపు కథ గురించి ఏం ఆలోచించారు? అర్థమైందా? మీకు ఏమన్నా తెలిసిందా? చెప్తారా ఏమన్నా సమాధానం? సరేలేండి, నేనే చెప్పేస్తాను. అమ్మ అంటే దగ్గరికి వస్తాయి, నాన్న అంటే దూరం పోతాయి. అమ్మ అనగానే దగ్గరికి వచ్చేది, ఈ పెదవులు అమ్మ అనగానే పెదవులు ఇలా దగ్గరికి ఖర్చుకుంటాయి. నాన్న అనగానే ఇలా విడిపోతాయి. అంటే దీనికి సమాధానం ఏంటంటే పెదవులు అన్నమాట. అదర్రా, తమాషాగా ఉంది కదా. సరేనా? మరి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి మనం కథలు చెప్పుకునేటప్పుడు కలుసుకుందాంరా. బాయ్.